ఐపీఎల్ అంటే ఒక లీగ్ మాత్రమే కాదు, ఎమోషన్స్, ఈగోస్, రైవర్లీస్ ఇలా అన్ని కలిపిన బాటిల్ గ్రౌండ్ లాంటిది. వాళ్ళు ఇచ్చే ఫ్లయింగ్ కిస్లు, చేతి మీద రాసుకునే రాతలు, ప్రతిసారి ఇటెక్కించే మూమెంట్లు ఇలా ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం తక్కువ కాదు. దీంట్లో ఎప్పటి నుండో పోతకపోయిన పగర గెలిచే బాటిల్స్ ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో పుట్టుకొడుగులో పుట్టుకొచ్చిన రైవర్లీస్ కూడా ఉన్నాయి. అలాంటిది ఈ సీజన్లో అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాతి మళ్ళీ తగులుకుంటే ఎలా ఉంటుంది? సంజు శాంసన్ రాజస్థాన్ పైన బాధిస్తే సిచ్యువేషన్ ఏంటి? ఆర్సీబీ అండ్ పంజాబ్ మళ్ళీ ఎదురుపడితే సినారియో ఎలా ఉంటుంది? అసలు హర్షత్ రాణాకి తిరిగి ఫ్లయింగ్ కిస్ ఎవరిస్తారు? మరి వెంకయ్య ఫార్మర్ టీం పైన పాటాస్లో పేల్తాడా? ఈసారి ఇలాంటి మూమెంట్స్ కోసం ఫ్యాన్స్ అంతా రెండు కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది 2026 సీజన్లో టాప్ 10 మస్ట్ వాచ్ రైవల్రీ మ్యాచెస్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఐపీఎల్ ఇష్టమైతే ఇది మీకు రైట్ ప్లేస్. మన ఛానల్లో 365 డేస్ ఐపీఎల్ పైన కంటెంట్ వస్తూనే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ డైలీ తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. లెట్ స్టార్ట్ నౌ. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ. లాస్ట్ సీజన్ ముందు వరకు వీళ్ళ మ్యాచ్ అంటే అది జస్ట్ నార్మల్ గేమ్ మాత్రమే. కానీ లాస్ట్ సీజన్లో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఫైర్ అయిపోయారో అప్పటి నుండి వీళ్ళ క్లాస్ కూడా మాస్గా మారిపోయింది. కిందటిసారి వీళ్ళిద్దరి మధ్య మొత్తం 4 గేమ్స్ జరిగాయి. లీగ్ స్టేజ్లో 2, ఒక క్వాలిఫైర్ అండ్ ఫైనల్లో పోటీ పడ్డారు. 4-3 ఆర్సీబీని గెలిచేశారు. ఒకటే పంజాబ్ విన్ అయ్యారు. పోనీ జరిగిన మ్యాచ్ ఏదైనా క్యాజువల్గా అయిపోయిందా అంటే అసలు కాదు. లాస్ట్ జరిగిన ఫస్ట్ గేమ్ 14 ఓవర్స్కి రిడ్యూస్ చేశారు. అక్కడ ఆర్సీబీ సొంత గడ్డ పైన వాళ్ళని ఓడించి పంజాబ్ ఫైర్ అయ్యారు. దానికి ఆర్సీబీ రివెంజ్గా పీబీకే సొంత గడ్డపైకి వెళ్ళి వాళ్ళని ఓడించారు. అక్కడ విరాట్ ఇచ్చిన మూమెంట్స్ కానీ, ప్లేయర్స్ అగ్రెషన్ కానీ అంతా ఇంత కాదు. దీని తర్వాత మళ్ళీ క్వాలిఫైర్లో ఫేస్ ఆఫ్ అయ్యారు. మళ్ళీ అక్కడ కూడా పంజాబ్ని పడుకోబెట్టేశారు. దట్ 101 రన్స్కే ఆల్అౌట్ చేసి పడేశారు. ఫైనల్స్లో తెలుసుకుని రివెంజ్ తీర్చుకుందామంటే అక్కడ ఆర్సీబీని రఫ్ఫడించారు. మరి ఇన్నిసార్లు దెబ్బతిన్నాక పంజాబ్ సైలెంట్గా సైడ్ కూర్చోరుగా ఓడించి వచ్చిపోతే చూపించాలి అని చూస్తారు. సో 2026లో తగులుకోవడానికి రెడీ అవుతున్నారు. చూడండి, మరోసారి వీళ్ళిద్దరి మధ్య గట్టి ఫైర్ చూడొచ్చు. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. బేసిక్లీ వీళ్ళ మధ్య మ్యాచ్ ఇప్పుడు కూల్గానే ఉంటుంది. కానీ లాస్ట్ సీజన్ నుండి అదేంటో వీళ్ళ మధ్య మ్యాచ్ ఏంటని ఫ్యాన్స్ అందరికీ ఏదో తెలియని ఎక్సైట్మెంట్. బికాస్ కేఎల్ రాహుల్ని ఎల్ఈసీ ఓనర్ అవమానించాక ఎగనెస్ట్ లక్నో పైన రాహుల్ ఎలా ఆడతాడని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు. అందరూ అనుకున్నట్టే కిందటిసారి ఇతను బ్యాటింగ్తో ఎల్ఈసీకి బర్త్ పూజ చేశాడు. లక్నో వెళ్ళి మరి అక్కడ 57 మ్యాచ్ విన్నింగ్ నాక్ కొట్టాడు. ఆ పర్ఫార్మెన్స్తో డీసీ చాలా ఈజీగా గెలిచేశారు. మీకు గుర్తుంటే ఈ మ్యాచ్ అయిపోయాక సంజయ్ గోయింకా రాహుల్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చాడు. కానీ రాహుల్ చూసి చూడనట్టు అలా చేయించి వెళ్ళిపోయాడు. రాహుల్కి ఎంత కాలిందో ఈ ఒక్క మూమెంట్తోనే చెప్పొచ్చు. అసలు ఈ రైవల్రీ జస్ట్ స్టార్ట్ మాత్రమే. అసలైన క్లాస్ ఈ సీజన్లో ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో బ్యాటర్గా మాత్రమే రాహుల్ కొట్టాడు. ఇప్పుడు డీసీ కెప్టెన్గా వచ్చి లక్నోని ఓడిస్తే మాత్రం వీళ్ళ బాటిల్ భయంకరంగా ఉంటుంది. అటు ఎల్ఈసీకి కానీ ఇటు రాహుల్కి కానీ ఈ గేమ్ కాస్త ప్రెస్టీజ్ కాబట్టి కాస్త ఎక్కువే ఫోకస్ పడతారు. మొత్తానికి వీళ్ళ పోటీ పీక్లో ఉండబోతుంది. నెంబర్ 8 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. వీళ్ళ పోటీ ఇప్పటిది కాదు, ఐపీఎల్ పుట్టినప్పటి నుండి కొట్టుకుంటున్నారు. ఎలా అంటే ఐపీఎల్లో ఫస్ట్ గేమ్ వీళ్ళే ఆడారు. అక్కడ బ్రెండన్ మెకలం 158 రన్స్ బాధేశాడు. తర్వాత గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కొట్టాడుతో మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రసల్ చిన్న సమయంలో షేక్ చేయడం కానీ, విరాట్ నారాయణ బాటిల్ కానీ ఇలా అక్కడి నుండి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో నైల్ బ్యాటింగ్ థ్రిల్లర్స్ కానీ, డ్రామా కానీ ఏదో ఒకటి చూస్తూ వచ్చాం. అసలుకి వెళ్ళేది గ్రేటెస్ట్ రైవల్రీ. అలాంటిది ఈసారి కేకేఆర్ మోస్ట్ ఫేవరెట్ వెంకయ్యని ఆర్సీబీ తెచ్చుకున్నారు. ఇప్పుడు వెంకయ్య కేకేఆర్ మీద ఎలా కొడతాడో అని ఫ్యాన్స్ అంతా చూస్తున్నారు. బికాజ్ అయ్యర్ కేకేఆర్కి తప్పిస్తే ఐపీఎల్ వేరే టీంకి ఆడిందే లేదు. సో గ్రూమ్ చేసిన టీం పైన ఎలా తిరగబడతాడో అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈవెన్ లాస్ట్ టైం చూసుకున్న ఓపెనింగ్ మ్యాచ్లోనూ వీళ్ళు ఆడారు. అసలు దాంట్లో ఆర్సీబీ కంప్లీట్లీ డామినేటింగ్ చేసి పడేశారు. 178 రన్స్ టార్గెట్ని జస్ట్ ఓన్లీ 16 ఓవర్స్కి ఫినిష్ చేశారు. అది కేకేఆర్ మర్చిపోరేమో. మరి దానికైనా రివెంజ్ ఇవ్వాలి కదా, డౌటే లేదు. మరోసారి గట్టిగా తగులుకుంటారు. నెంబర్ 7 జీటీ వర్సెస్ ఎంఐ. రీసెంట్ టైమ్స్లో గుజరాత్ కూడా ఒక టీంతో క్లాస్ ఉందంటే నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే ఇదే నిజం. ఆ టీం మరేదో కాదు, 5 టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. 2024 సీజన్ కోసం హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే జీటీని వదిలేసి హాయిగా ఎంఐలోకి వెళ్ళిపోయాడు, అప్పటి నుండి వాళ్ళని ఓడించాలి అని టైటన్స్ ఫిక్స్ అయిపోయారు. ఏదో రైవల్రీ ఉందని ఊరికి చెప్పట్లేదు. ఒకసారి వీళ్ళ అట్వర్ట్ చూస్తే లాస్ట్ 2 సీజన్స్లో 4 మ్యాచెస్ ఆడారు. దీంట్లో 3 మ్యాచెస్ చాలా క్లోజ్గా జరిగాయి. పర్టికులర్గా మీకు గుర్తుంటే 2024 సీజన్లో ఎంఐ ఫస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో ఆడారు. అక్కడ టాస్ టైంలో హార్దిక్ పాండ్యాని ఫ్యాన్స్ అంతా బూమ్ చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూసాం. ఇది పక్కన పెడితే లాస్ట్ టైం ఎలిమినేటర్లో జీటీని ఎంఐ ఓడించారు. అక్కడ ఆల్మోస్ట్ గెలిచే స్టేజ్ వరకు వచ్చారు, కానీ ఇంటికి వెళ్ళిపోయారు. అలాంటిది ఈసారి ఎలాగైనా ఎంఐని మడతపట్టాలని గుజరాత్, టైటన్స్కి మరో షాక్ ఇవ్వాలని ముంబై చూస్తున్నారు. వితౌట్ ఎనీ డౌట్ మరో ఫైర్ పుట్టించే ఫైర్ స్టమ్ చూస్తాం. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళ బాటిల్ కొత్తదైనా మూలాలు మాత్రం 2 years నుండే స్టార్ట్ అయ్యాయి.
ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఐసి అంటేనే 2024 సీజన్లో అభిషేక్ చేసిన సునామీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ మ్యాచ్లో మామూలుగా కొట్టలేదు. 160 రన్స్ టార్గెట్ని జస్ట్ ఓన్లీ 10 ఓవర్స్లోనే ఫినిష్ చేసి పడేశారు. వాళ్ళు చేసిన అభిషేకం స్టిల్ ఎప్పటికీ ఎల్ఐసి బౌలర్స్ మర్చిపోరేమో. ఆ ఒక్క మ్యాచ్తో ఎల్ఐసి రూపురేఖలు మార్చేశారు. ఎలా అంటే ఆ గేమ్ ముందు వరకు సంజయ్ గోయింక పెద్ద ఫేమస్ కాదు, కానీ ఎప్పుడైతే రాహుల్ని గోయింక గట్టిగా వేసుకున్నాడు అక్కడి నుండి తెగ వదిలేపాడు. ఆ మ్యాచ్ తర్వాత రాహుల్ అండ్ ఓనర్కి క్లాసెస్ రావడం, అతన్ని వదిలేయడం, పంత్ని తెచ్చుకోవడం, ఇలా మొత్తం మారిపోయింది. అయితే మ్యాచ్కి రివెంజ్గా లాస్ట్ టైం హైదరాబాద్లో జరిగిన మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ని ఓడించారు. 193 టార్గెట్ని 16 ఓవర్స్కి బాధిస్తారు. దీని ఆరెంజ్ సైలెంట్గా కూర్చోరుగా ఓ రేంజ్లో రిటర్న్స్ పంపిస్తారు. 204 రన్ చేసి జస్ట్ ఓన్లీ 18 ఓవర్స్కి కొట్టి రిటర్న్ గిఫ్ట్ని తిరిగి ఇచ్చేశారు. ఒక్క పర్ఫార్మెన్స్ అనే కాదు, ఫైట్ విషయంలో చూసుకున్నా బాగానే రిటర్న్ చేశారు. దిగ్విజయ్ రాథీ అండ్ అభిషేక్ శర్మ ఫైట్ ఎప్పటికీ చూడముచ్చటగా ఉంటుంది. దిగ్విజయ్ అభిషేక్ అవుట్ని రాసుకోవడం, దానికి అభిషేక్ అగ్రెసివ్గా రియాక్ట్ అవడం, ఇలా ఫుల్ ఫన్ చూసాం. ఛాన్స్ దొరికితే అభిషేక్ని అవుట్ చేయాలి అని దిగ్విజయ్, అతని బౌలింగ్ ఎలాగైనా గట్టిగా బాధేయాలి అని అభిషేక్ చూస్తున్నారు. డెఫినెట్లీ ఈ సీజన్లో వీళ్ళ మధ్య మరో షేక్ అయ్యే సినారియో చూడొచ్చు. వీడియోలకు వెళ్లే ముందు ఒక జనరల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో ఇలాంటి టాప్ లెవెల్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 5 సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ఎప్పటి వరకు చాలా బాటిల్స్ చూసాం, కానీ ఈ మ్యాచ్ కోసం కోసుకున్నా తప్పలేదు. అలాంటి అదిరిపోయే మ్యాచ్ అది. ఎందుకంటే లాస్ట్ సీజన్ వరకు రాజస్థాన్కి అంత లాయల్టీ చూపించిన సంజు శాంసన్ నెక్స్ట్ సీజన్ నుండి అతను బ్యాటింగ్తో పెనాల్టీ చూపిస్తాడు. అయితే సంజు అండ్ మేనేజ్మెంట్కి గొడవలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. దానివల్ల బయటకు వచ్చేసాడు. ఇన్ఫాక్ట్ రాజస్థాన్ తర్వాత అతని ఫేవరెట్ టీం సిఎస్కేని అని సంజు చెప్పాడు. ఇప్పుడు సంజు అంటే సిఎస్కేని. అలాంటిది రాజస్థాన్ పైన ఎలా రెచ్చిపోయి ఆడతాడో అని అంతా చూస్తున్నారు. ఒకవేళ రాజస్థాన్ పైన గట్టిగా బాధేస్తే మాత్రం సంజు పర్ఫెక్ట్ రివెంజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు, పాస్ట్లో వీళ్ళ మధ్య ఎన్నో ఇటుకుపోయే మూమెంట్ చూసాం. పర్టికులర్గా మీకు గుర్తుంటే 2019 సీజన్లో ఎంపైర్ నో బాల్ ఇవ్వలేదని ధోని గ్రౌండ్లోకి వచ్చేసారు. ఇలాంటి హై వోల్టేజ్ మూమెంట్స్ కూడా చూసాం. ఇప్పుడు అతనికంటే హై వోల్టేజ్ సంజు ఉన్నప్పుడు షూర్లు బ్లాక్ బస్టర్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 4 పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్. యూజువల్లీ కిందటి సీజన్ ముందు వరకు పీబీకేఎస్ అండ్ కేకేఆర్ మ్యాచ్ అంటేనే కాస్త బోరింగ్ వేళ ఉండేది. అలాంటిది 2024 సీజన్ నుండి వేల మధ్య గేమ్స్ అన్ని బాహుబలి సినిమాకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్నాయి. ఎందుకంటున్నా అంటే 2024 సీజన్లో కేకేఆర్ 261 హైయెస్ట్ స్కోర్ కొట్టారు. ఆ 260 కొట్టాం కదా, వాళ్ళు అక్కడ కొడతారులే గెలిచేస్తామని కేకేఆర్ ఫ్యాన్స్ అడిగొట్టేసుకుని పడుకున్నారు. పొద్దున్నే లేచి చూస్తే పంజాబ్ జస్ట్ ఓన్లీ 18 ఓవర్స్కి ఫినిష్ చేసి లేచినల్ని మళ్ళీ పడుకోబెట్టేశారు. ఆ దెబ్బతో పంజాబ్ ఇచ్చిన షాక్ అయిపోలేదు. లాస్ట్ సీజన్లో మళ్ళీ ఒక మ్యాచ్ ఆడారు. దాంట్లో కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 101 రన్స్ కొట్టారు. మరి 260 కొట్టిన మా వాళ్ళకి 101 పెద్ద లక్క అని మళ్ళీ కేకేఆర్ ఫ్యాన్స్ తడికొట్టేసుకుని పడుకున్నారు. మళ్ళీ అది రిపీట్. జస్ట్ ఓన్లీ 95కి ఆల్అౌట్ అయిపోయారు. పంజాబ్ వాళ్ళ బౌలింగ్తో నైట్స్కి నిద్ర లేకుండా చేశారు. ఇక్కడ చూస్తే రీసెంట్ టైమ్స్లో పెద్ద బొక్క పడింది మాత్రం కలకత్తాకి. ఒకసారి అంటే ఓకే, కానీ 2 సార్లు బాల్తో పడిపోయారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే హైయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసుకోలేకపోయారు, లోయెస్ట్ స్కోర్ చేసి చేసుకోలేకపోయారు. అది సేమ్ ప్రత్యర్థి పైన. ఈసారైనా రివెంజ్ తీర్చుకుంటే బాగుంటుందని కేకేఆర్ కాసుకొని కూర్చున్నారు. నెంబర్ 3 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఐపీఎల్లో సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఏ గేమ్ కోసమైనా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అంటే అది ఇది ది బెస్ట్ సౌత్ డర్బీ. వేళ మ్యాచ్ వచ్చింది అంటే టీఆర్పీ రికార్డ్స్లో కూడా రికార్డులు వెళ్ళిపోతాయి. బికాజ్ ప్రపంచ క్రికెట్లోని 2 లెజెండరీ స్టార్స్ మధ్య క్లాస్ ఉన్నప్పుడు చూడకుండా ఎలా ఉంటారు చెప్పండి. దాంట్లో వేళ మ్యాచ్ ఇప్పుడు ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిందే లేదు. మీకు గుర్తుంటే 2019 సీజన్లో థ్రిల్లింగ్ మ్యాచ్ చూసాం. అక్కడ లాస్ట్ బాల్ వరకు ధోని ట్రై చేశారు. అసలు ఆ మ్యాచ్ ఫ్యాన్స్కి మామూలు ఊపు ఇవ్వలేదు. అదే 2024 సీజన్లో చూసుకున్నాం. ఇంపార్టెంట్ టైంలో సిఎస్కేని ఓడించి ఆర్సీబీ క్వాలిఫై అయిపోయారు. రీసెంట్గా లాస్ట్ సీజన్లో చాలా క్లోజ్ ఎన్కౌంటర్ చూసాం. ఇలా కలిసినప్పుడల్లా ఫ్యాన్స్కి ఫుల్ మిల్స్ తినిపించుకుంటూ వచ్చారు. డెఫినెట్లీ మరోసారి అలాంటి మసాలా గేమ్ చూడొచ్చు. నెంబర్ 2 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. రీసెంట్ టైమ్స్లో మోస్ట్ హైపర్ రైవల్ ఏదైనా ఉంది అంటే అన్డౌటెడ్లీ వీళ్ళిద్దరి మధ్యనే చెప్పాలి. 2024 సీజన్ ముందు వరకు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ గేమ్ అంటే కాస్త ఫైట్ ఉన్న బ్యాటిల్ మాత్రం క్యాజువల్ గానే ఉండేది. బట్ ఎప్పుడైతే 2024 సీజన్లో హర్షిత్ రాణా మయాంక్ అగర్వాల్కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడో అక్కడ స్టార్ట్ అయింది అసలైన సినిమా అంతా. ఆ గేమ్లో లాస్ట్ బాల్ వరకు ఎస్ఆర్హెచ్ ఫైట్ చేసినా గెలవలేకపోయారు. కానీ ఆ సీజన్ మొత్తంలో షేక్ ఆడించేశారు. కేకేఆర్ చూసుకుని అదరగొట్టేశారు. మొత్తానికి మళ్ళీ క్వాలిఫైర్లో ఫేస్ ఆఫ్ అయ్యారు. అక్కడ కూడా కేకేఆర్ గెలిచారు. గాడ్ ఫిట్ వల్ల మళ్ళీ ఫైనల్లో మీట్ అయ్యారు. ఇక్కడ గెలిచి ఫ్లయింగ్ కిస్ ఇస్తే ఎంతకు మించి బెస్ట్ రివెంజ్ ఉండదు అనుకున్నారు. కానీ తెలిసిందేగా గాడ్స్ ప్లాన్ మాత్రం కలకత్తాకి రాశారు. పోనీ గెలిచాక సైలెంట్గా ఉన్నారా అంటే అసలు కాదు. బాధలో ఉన్న సన్ రైజర్స్ టీం మొత్తానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అసలు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ మెంటల్ గాళ్ళు. ఫైనల్లో ఫ్లయింగ్ కిస్ ఇస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరుగా 2025 సీజన్ కోసం వెయిట్ చేశారు.
ఈ సీజన్ ఫస్ట్ గేమ్ లో అందరూ దెబ్బేయడంతో టీం మొత్తం డిజాస్టర్ అయిపోయారు. కానీ ఎంతైనా మెంటల్ గల కదా, రివెంజ్ తీర్చుకునే వరకు వదులుతారో చెప్పండి. మొత్తానికి మే 25 ఈడెన్ గార్డెన్స్ లో టైం దొరికింది. దాంట్లోనూ ఫస్ట్ బాటింగ్ దొరికింది. ఇంకేముంది, అందరికీ రసగుల్లా తినిపించేశారు. అభిషేక్ అండ్ ట్రెవిస్ తాండవం చేస్తే ఆ తర్వాత క్లాసెన్ కోతురు అంపై చూపించాడు. ఏకంగా 278 రన్స్ తో సీజన్ హైయెస్ట్ స్కోర్ బాధిస్తారు. ఆ దెబ్బతో కేకేఆర్ బాగానే వర్క్ అయ్యారు. అలాంటిది 2026 సీజన్ లో పెద్ద రివెంజ్ చూడొచ్చు. నెంబర్ 1 సిఎస్కే వర్సెస్ ఎంఐ. ఐపీఎల్ చాలా రైవల్రీస్ ఉన్నాయి, కానీ కొన్నిటికి మాత్రం ఒక వైబ్ ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ సిఎస్కే అండ్ ఎంఐ. బేసిక్లీ ఇది జస్ట్ గేమ్ మాత్రమే కాదు, ఆ టూ టీమ్స్ కి ఒక ప్రెస్టేజ్ లాంటిది. బికాజ్ ఇద్దరు 5 టైమ్ ఛాంపియన్స్ ఆడుతున్నప్పుడు ఓడిపోయిన టీం కి ఆ రిగ్రెట్ అనేది ఉంటుంది. మిగతా టీం తో ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఈ గేమ్ లో గెలిస్తే చాలు అని ఆ టీం ఫ్యాన్స్ అనుకుంటారు. అలా అనుకున్నట్టే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరికెవరు తక్కువ కాకుండా వాళ్ళ తడక చూపించుకుంటూనే వచ్చారు. ఒక ఫైనల్స్ లోనే 3 టైమ్స్ ఆడారంటే వీళ్ళ పోరు ఎంత పిచ్చెక్కిస్తుందో అర్థమవుతుంది. ఎస్పెషల్లీ వీళ్ళ మధ్య మూమెంట్స్ విషయానికి వస్తే ఒకటా రెండో ప్రతి మ్యాచ్ ఒక హైలైట్. పోలార్డ్ వర్సెస్ బ్రావో మూమెంట్ కానీ, 2019 ఫైనల్ బాల్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఐపీఎల్ లో బిగ్గెస్ట్ వార్ వీళ్ళదే. ఆ వార్ కోసం ఈసారి ఇద్దరికి స్ట్రెంత్ యాడ్ అయింది. సో తగలబడిపోయి ఇంపాక్ట్ చూస్తాం. ఇక ఇది గైస్ 2026 సీజన్ లో టాప్ 10 టు వాచ్ అవుట్ మ్యాచెస్ ఇవి. ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి, లైక్ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ ఇలాంటివన్నీ. అవన్నీ చెప్తే ఒకటే టీం గురించి రిపీటెడ్ గా చెప్పినట్టు అవుతుందని పక్కన పెట్టేశాను. మరి మీరు ఏ మ్యాచ్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా వై లేట్ మామా, ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి.